ఆంధ్ర తెలంగాణ రైతు వాళ్ళందరూ నమస్కారం అండి. మన డైరీ వచ్చి మనీ డైరీ ఫామ్. మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాటరపల్లి గ్రామం అండి. మన దగ్గరికి డోన్ దగ్గర ఏ ఊరన్నా మీకు? మునిమడుగా. మీరు వచ్చారు దూడలు తీసుకున్నారన్నా? అవునా, 12 దూడలు తీసుకున్నారు. సాకోవడానికేనా పెంచుకోవడానికి? మీరు మీరు ఎలా వచ్చారన్న ఇక్కడికి? ఏదో యూట్యూబ్లో చూసి అడ్రస్ కనుక్కొని వచ్చారు. మీరు వచ్చినందుకు ఇక్కడ దూడలు ఉన్నాయన్నా? ఉన్నాయన్నా. మీరు వచ్చే ముందు నాకు ఫోన్ చేశారా? ఫోన్ చేసామన్నా. ఫోన్ చేసినప్పుడు మీకు వీడియో పెట్టినా దూడ? వీడియో పెట్టినామన్నా. మీకు పెట్టిన దూడలు ఉన్నాయా లేదా? పెట్టిన దూడలే ఉన్నాయన్నా. మీకు ఏవి అయితే వీడియో పెట్టినా అయ్యే ఉన్నాయి కదా? అదే దూడలే ఉన్నాయన్నా. మీకు ఎలా ఉంది ఇక్కడికి వచ్చినందుకు? మేము ఏమైనా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టడం? ఏమి ఇబ్బంది పెట్టలేదన్నా. బాగా లక్షణంగా దూడలు మాకు రేటు అనుకూలంగా ఉంది. మాకు భోజనం పెట్టించినావు, భోజనం చూసుకున్నావు. అట్లా బాగానే ఉంది. ఇబ్బంది లేదు కదా? ఎవరైనా నా దగ్గరకు వచ్చి దూడలు కొనుక్కొచ్చాను? కొనుక్కోవచ్చు. ఎవరైనా కొనుక్కోవచ్చు. నీ దగ్గరకు ఎవరైనా కొనుక్కోవచ్చు. చూడండి, ఇలాగే రైతులందరూ కూడా మన దగ్గరకు వచ్చి దూడలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా సరే అంటే వీడియో ఎందుకు చేస్తామంటే దారిలో ఇబ్బంది పెడుతున్నారని దానికోసమని చేస్తున్నాం. రైతులకే ఇస్తామండి మేము దూడలు. మన మనీ డైరీ ఫామ్ నుంచి మేపుకోవడానికి ఒకదానికి వెళ్తాయి దూడలు, వేరేగా దేనికి వెళ్ళాం. అలాగే ఎవరైనా వస్తే కానీ దూడలు కొనుక్కోండి. ఎప్పుడు కూడా 30-40 దూడలు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాయండి మన డైరీలోని. వచ్చి దూడలు తీసుకొని అందరూ ఇలాగే మీరు సంతోషంగా మీరు ఎట్టుకున్నారంటే ఎవరు మధ్యవర్తి అన్నది ఉండరు ఇక్కడ. వాళ్ళందరూ మీ అందరూ మీరే మాట్లాడుకున్నారు. మేమే మాట్లాడుకున్నాం. మీ అందరూ మీరే మాట్లాడుకున్నారు. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా? ఎవరు ఇబ్బంది పెట్టలేదన్నా. నేను రేడి చెప్పాను, మీరు అడిగారు, అంతే కదా? అంతే. ఇంకెవరో మూడో వ్యక్తి అన్నది లేరు ఇంకా? లేదన్నా. ఓకే. హాయ్ ఎవరివన్, ప్రజెంట్ మనీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దూడలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి బ్రదర్ అనేది డీటెయిల్స్ తెలుసుకున్నాము. ఎన్ని దూడలు ఉన్నాయి, దూడల ధరలు ఎట్లున్నాయో, ఎంత వయసు ఉన్నాయో ఒకసారి అడ్రస్ ఒకసారి డీటెయిల్ చెప్పండి. నమస్తే అండి. ఆంధ్ర తెలంగాణ రైతు వాళ్ళందరికీ నమస్కారం. మన డైరీ వచ్చి మనీ డైరీ ఫామ్. మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాటరపల్లి గ్రామం అండి. మన దగ్గర ప్యూర్ ముర్రజాతి దూడలు 360 దూడలు కూడా ఉంటాయండి. ఏజ్ వచ్చి సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దూడలు ఉంటాయండి. అలాగే దూడ రేటు వ్యత్యాసం వచ్చి ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి స్టార్టింగ్ ఉందండి. 15 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళ వరకు రేటు వ్యత్యాసం ఉంది. దూడను బట్టి రేటు ఉంటుందండి. మీరు ఎవరు వచ్చినా సరే క్వాలిటీని బట్టి అండి, క్వాలిటీని బట్టి రేట్ సెట్ అవ్వడం జరుగుతుంది. అంటే మీరు వచ్చేటప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళకి మీరు ముందు వచ్చిన రోజు, ఆ రోజు ముందు రోజు మీరు బయలుదేరినప్పుడు వీడియో కాల్ చేసి దోళ్ళు చూపించమనండి. మీరు ఎవరికైనా చెప్పేది ఏంటంటే వీడియో కాల్ చేసి దోళ్ళు చూపించమనంటే ఆ దోళ్ళు మీరు ఇక్కడికి వచ్చాక ఉన్నాయో లేదో చూసుకొని కొనుక్కోండి. కానీ వీడియోలు పెట్టమంటే మాత్రం ఏమవుతుందంటే పాత వీడియోలు పెడతారు. వీడియోలు పెట్టమంటే పాత వీడియోలు పెడతారు. మీరు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్ గా వచ్చేటప్పుడు వీడియో కాల్ చేయమనండి. వాట్సాప్ వీడియో కాల్ చేస్తే డైరెక్ట్ అక్కడ ఏమన్నా అయ్యే కాబడతాయి, అంతే కదా? ఇక్కడ అవి చూసుకున్నాక మీకు నచ్చితే అక్కడి నుంచి రావచ్చు. మీ టైం వేస్ట్ ఉండదు, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు వర్షాకాలంలో మినిమం ఎంత ఉన్నాయి రేటు? ఇప్పుడు దూడ రేట్ అయితే మా నార్మల్ గా నడుస్తుంది అంతే, ఏం పెరగడం అంటే ఏం లేదు. అప్పుడైనా 20,000కి సంవత్సరాలు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 20,000కి సంవత్సరాలు ఇస్తున్నాం. దూడ రేట్ అయితే ఆనందం. అదే ఇప్పుడు క్వాలిటీ బాగుంది. ఇప్పుడు మీద క్వాలిటీ బాగుంది. చూడండి, అన్ని కూడా ఒకటే సైజ్ లో క్వాలిటీ. 22కి 23కి ఇస్తున్నాం. అన్ని 2 సంవత్సరాల దగ్గరలో ఉన్నాయి. ఇందులో 20 నెలలు, 21 నెల అలాగే క్వాలిటీ చూడండి. మెత్తని చూసుకోండి, దూడ నడుం చోటు చూసుకోండి. దూడలు అన్నిటికి కూడా అలాగా ఆ టైప్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు వచ్చేటప్పుడు మీరు బయలుదేరినప్పుడు ఏదైతే చెప్పామో అలాగే మొన్న డోనోల్కి ఇచ్చామండి. రీసెంట్ గా నిన్న వెళ్ళింది రోడ్. అది కూడా మీకు లింక్ పంపుతాను. ఆయన వీడియో మాట్లాడారు, అది పంపుతాను చూడండి. వాళ్ళు అలాగే వీడియో కాల్ చేసి చూసుకొని వచ్చారు. 12 దోళ్ళండి. 12 దోళ్ళు. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ 10,40,20,000 చెప్పిన ఇచ్చానండి. 12 ఒకటి 20,000 ట్రాన్స్పోర్ట్ మందే. 12 దోళ్ళకి అంటే ఎక్కువ దూడలు కొనుక్కుంటే మీరే 10 దోళ్ళు దాటితే ట్రాన్స్పోర్ట్ మేము ఇస్తామండి. 5 సంవత్సరాలండి. సంవత్సరం ఇవాళ మళ్ళీ లోడ్ వస్తుందండి. ఎవరికే కావాలితే మీరు రావచ్చు. రేపు నుంచి వీడియో కాల్ చేస్తే చూపించాను. నైట్ కి లోడ్ వచ్చేది. ఎప్పుడో 20-30 దోళ్ళు మాత్రం ఇప్పుడు అందుబాటులో ఉంటాయండి. 3 సంవత్సరాలు అట్లా కట్టుదారి పడ్డలు ఏం లేవు? అవి ఉన్నాయండి, అవి కూడా వస్తాయండి. ఇప్పుడు నైట్ వస్తున్నాయి కట్టుబారి పడ్డలు. అవి బాగా రేట్ వచ్చేసి ఎక్కువ అవుతుందండి. ఎలాగంటే ఇప్పుడు 50-55 ఏళ్ళు ఎడితేనే క్వాలిటీ రావట్లేదు. 55,000 60,000 ఎడితేనే ఈ రైతు లెక్కేదంటే 55-60,000 ఇంకొక 20,000 ఎట్టుకుంటే ఏ తరపు గేది వస్తుంది కదా, దూడ గేది కూడా వస్తుందని లెక్కేసుకుంటారు. అందు గురించి అవి కొద్ది సేల్స్ తక్కువ ఉన్నాయి. దాని గురించి ఎక్కువ ఎడతలేదు. మనం 4-5 ఎడుతున్నాం. ఎవరికైనా ఆర్డర్ కావాలంటే ఆర్డర్ బేసిక్ మీద ఇస్తామండి. అవైతే 50,000 దాటి ఉంటాయండి మినిమం, తక్కువ ఉండదు. అంటే కొనేవాళ్ళు రైతులు ఏవి ఇంట్రెస్ట్ చూపిస్తారంటే చిన్న ఇప్పుడు రేటు పెరిగి కూడా మరి 4 కొనుక్కుంటే 2 లక్షలు అవుద్ది. ఈ 10 కొనుక్కుంటే 2 లక్షలు అవుద్ది. వీటికి వచ్చేసి ఎక్కువ చూపించారు. 10 వస్తాయి కదా. టైం బాగుండే వాళ్ళకి అయితే ఇవే బెస్ట్ అండి.
టైం మనం ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాసుకుంటానన్న వాళ్ళకి ఈ బెస్ట్. మనకి బాగుంటాయి కూడా. ఇప్పుడు తీసుకునే వాళ్ళు క్వాలిటీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా, మనీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా? క్వాలిటీకి ఇస్తున్నారండి, క్వాలిటీకి ఇస్తున్నారు. కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాయ మాటలు పడిపోయి ఏది పడితే తోలుకెళ్తున్నారు. అంటే కొంతమంది ఏమంటే నాకు 10,000కి కావాలా, నాకు 10,000 లోపే కావాలి, 10,000 లోపు కావాలి, 11,000 కావాలి. రీసెంట్ ఒక వీడియో వచ్చింది, ఆయనకి ఏమో తెలియదు, 10,000కు 11,000 తోలుకెళ్ళిపోయాడు. ఎవరి దగ్గర తోలుకెళ్ళో మనకి తెలియదు. ఆయన వాడు యూట్యూబ్ లో పెట్టారు. ఇప్పుడు ఆయన ఎవరి దగ్గర తోలుకెళ్ళో మనకి తెలియదు. ఆయన కొనేటప్పుడే రేట్ లేదు దానికి. ఇప్పుడు ఉందని ఇప్పుడు ఇది ఉంది, 1.5-2 సంవత్సరాల లోపు ఉంది, 22-23 వేలు మనం చెప్తున్నాం. ఇది ఉందనుకోండి, ఒక సంవత్సరంలో వస్తుంది ఆయనకి. ఆయన ఏమో 8 నెలలు 9 నెలలు 10,000కి 11,000కి తోలుకెళ్ళిపోయి ఆయన మేపుకోగా ఇబ్బంది పడిన దానికి ఎవరు బాధ్యతలు కాదండి. అది ఎప్పుడు కూడా రైతుకి అవగాహన ఉండాలండి. మెయిన్ గేదెల విషయంలో సరే, దూడల విషయంలో సరే, ఏ విషయంలో సరే మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. మేము ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాం, మీరు దీని మీద 3 సంవత్సరాలు టైం ఇన్వెస్ట్ చేస్తేనే రండి అని చెప్తున్నాం. 3 సంవత్సరాలు టైం పెడితేనే రండి ఇట్లోకి. అంటే ఎటువంటిది అంటే బ్రదర్, దీనిలో రైతులు స్టార్టింగ్ లో తీసుకెళ్తారు, ఒక 10-15 తీసుకెళ్తారు, ఫస్ట్ బానే ఉంటది. అవును. ఇవి ఎప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఏదైనా సరే ఇది మనీ వచ్చేది. ఒక నెలకు 2 నెలలకు ఏంటంటే వాళ్ళకు బేసిక్ గా వాళ్ళే చేసుకుంటారు. 4-5 నెలలకు కొంచెం విసుగు వచ్చినట్టు ఉంటది. దాని తర్వాత ఇంకా చేయలేరు, ఆదాయం ఉండదు కదండి. ఇప్పుడు గేదె కనుక నీకు ఇమీడియట్ గా మనీ కనిపిస్తుంది, లేకపోతే పాలు కనిపిస్తుంది, సూడు వచ్చే సూడు మీద అమ్ముకుంటుంటారు. ఏదంటే లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి ఓపిక ఉండాలి. మెయిన్ రైతులకు ఎవరికైనా సరే మనం ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాం వాళ్ళకి, ఏంటంటే మీరు ఏదైనా సరే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వీటి మీద మీరు మనీ పెట్టి దీని మీద మీరు టైం పెడతానంటే ఇట్లోకి రండి. ఏదైనా ఇదే కాదండి, పాడి ఏదైనా సరే 3 సంవత్సరాలు మీరు పెట్టిన కానీ 3 సంవత్సరాలు దాని మీద ఇన్వెస్ట్ చేసి మీరు కష్టపడితే అప్పుడు సక్సెస్ లోకి వస్తుంది. ఇదే ఏ బిజినెస్ అయినా అంతే కదా, ఏదైనా అంతే. ఏదైనా ఇవ్వాలంటే సాయంత్రానికి వచ్చి ఏది లేదండి. ఇప్పుడు ఏదైనా టైమింగ్ తీసుకుంటారో మన దగ్గర ఓపిక ఉండాలా, నిదానం ఉండాలా, చాలా ఓపికగా ఉండాలా. మేము తెలుసుకొని ఉండాలా, ఓపిక ఉండాలా, చూసుకొని ఉండాలా. దీనిలో కూడా ఏంటంటే కొంచెం పని ఎక్కువ ఉంటది. అంటే మళ్ళీ ఇప్పుడు 2.5 సంవత్సరాలు అలాంటి తీసుకుంటే మీకు ఇమీడియట్ గా ఇప్పుడు ఇది ఉందండి, ఇంకో సంవత్సరంలో వచ్చేద్ది, క్రాస్ అయ్యాక ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు వస్తుంది. ఇప్పుడు అయ్యి ఉన్నాయి 2 సంవత్సరాలు క్రాస్ అవుతుంది, ఇంకో సంవత్సరం పడుతుంది. అంటే 2 సంవత్సరాలు అలా పడతాయి. అలా టైమింగ్ అలాగే ఉంటది అనమాట. పెద్ద తీసుకుంటే కొంచెం తొందరగా వస్తాయి. ఇది నా దగ్గర వచ్చి ఉండిపోయింది 3 సంవత్సరాలు కూడా నా దగ్గర క్రాస్ అయింది. ఇప్పుడు ఈనేసింది 3 అవుతుందండి. ఇంట్లో కొండిచ్చుకున్నాం పాలకి. మాదే మన కంగారు పడి అవ్వలేదు కదండి, కంగారు పడిపోతే ఎలాగవుతుంది. మనం చేసి ఓపిక ఉండాలి దేనికైనా. ఇప్పుడు 2 ఈతకి ఇది 1,10,000 చేద్దాం. 2 ఈతకి ఇప్పుడు ఒక 80,000-85,000 అడుగుతున్నారు. ఆ రోజు మాకు ఎంతకు వచ్చింది, 30,000 వచ్చింది. సో ఇప్పుడు ఇవైనా సరే ఫస్ట్ ఈతలో అంటే మరీ అంతగా పాలి ఆడికాడికి ఇచ్చా సార్. 2వ ఈతలో మాత్రం 2వ ఈతలోనైనా ఏ ఈతలైనా ఒకటి చెప్తున్నాను చూడండి, మనం దృష్టి పెట్టాలా. గేదె అన్నది లేదండి. ఇప్పుడు మనం పంపిన దూడ విస్టేట్ తయారు చేసుకుంటే ఏదైనా సరే మినిమం తక్కువ చూసుకున్నా 1,10,000-1,20,000 వస్తుంది గేదె. తక్కువ చూసుకుంటే ఏంటంటే ఇప్పటికి 70% ఉంటే ఈ సంవత్సరం 30-30% ఉంది గేదె. ఇప్పుడు గేదె లేదండి రెడీగా. మార్కెట్ లో కూడా గేదె లేదు. ఇప్పుడు దూడను పెంచుకోవడం వల్ల లాస్ ఏ ఉండదండి. కాకపోతే టైం ఎక్కువ సెండ్ చేసి చేయని వాళ్ళకి లాసే. టైం మాత్రం కంపల్సరీ. ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వాలంటే టైం మాత్రం మీరు కేటాయించకపోతే ఏది కూడా ఎందులోనైనా దాని మీద మనకు అవగాహన, మన దాని మీద మన పెట్టాల్సిన టైమింగ్ పెట్టాలా, మన ఆలోచన ఉండాలా. మనం ఎక్కడికి పోయినా పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు అట్ల దగ్గర ఉండాలా. వాటికి అన్ని చూసుకుంటేనే నీకు ఇప్పుడు మీరు ఎట్టినప్పుడు 2 లక్షలు పెడుతున్నారండి మినిమం 10 దూడలకి. తక్కువ లెక్కేసుకుంటే 2 లక్షలు పెడుతున్నారు. మెయింటెనెన్స్ 1 లక్ష చూడండి 2 సంవత్సరాలకి. 1 లక్ష రూపాయలు 3 లక్షలు అవుద్ది. మీరు ఎలాగంటే అమ్ముకోండి, 1,00,000 రూపాయలు చెప్పండి గేదె కంపల్సరీ వస్తుంది ఫస్ట్ ఈతలో. 2వ ఈతకు 1,20 గట్ట వస్తుంది, 3వ ఈతకు 1,50 వస్తుంది. అలాగా అంతేగా ఒకసారి మనకి ఇది ఎట్లా వచ్చేది రాదు కదా. అలాగండి మనం తీసుకుంటప్పుడు కూడా క్వాలిటీ తీసుకోవాలండి. క్వాలిటీ ఉండాలి కంపల్సరీ. క్వాలిటీ లేకుండా అవ్వదు. తీసుకొచ్చి మనీ డైరీ ఫార్మ్ దగ్గర రెగ్యులర్ గా దూరంలో పడుదల అమ్మకానికి ఉంటాయి. ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.